15% ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని పథకాలు రూపొందించాలని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. ఇక అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు పురోగతి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జిల్లా కలెక్టర్ విజయకృష్ణతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో 20 సూత్రాలు కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పం వికసిత భారత్ 2047, ఏపీలో సీఎం చంద్రబాబు ధ్యేయం స్వర్ణాంధ్ర 2047 సాధించే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని అన్నారు. ఇక జిల్లా పరిధిలో ఇప్పుడున్న సవాళ్లను అధిగమించి విజయవంతంగా వికసిత అనకాపల్లి జిల్లాగా రూపుదిద్దడమే లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇక ఈ సమీక్ష సమావేశంలో అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద్ సత్యనారాయణ, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, కొప్పుల వెలమ, ఇక గౌర కార్పొరేషన్ల చైర్మన్లు పివిజి కుమార్, అలాగే మల్లా సురేంద్ర, కొప్పుల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ ఈలే రామ్మూర్తి పాల్గొన్నారు. గ్రామీణ సడక్ యోజనకి సంబంధించి అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ ఏ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వేగంగా వాటిని పూర్తి చేయమని చెప్పడం జరిగింది. లక్పతి దీదీలు లక్ష్యంగా 66,265 మందిని పెట్టుకుంటే 28,791 మంది మాత్రం, అంటే 50% కన్నా తక్కువగా 2024-25 సంవత్సరంలో సాధించారు. దాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. అలాగే డ్రోన్స్కి సంబంధించి కూడా మహిళలకి అందించే దానిలో వేగంగా కార్యాచరణ తీసుకోవాలని చెప్పడం జరిగింది. పిఎం ఆవాస్ యోజన గృహాలకి సంబంధించి జిల్లాలో మొత్తం 65,800 గృహాలు శాంక్షన్ అయితే 31,014 పూర్తయినాయి అన్నారు. కానీ గృహాల్లో నివసిస్తున్న వారి సంఖ్య ఎంత అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మౌలిక సదుపాయాలు సక్రమంగా నివాసయోగ్యమైనటువంటి మౌలిక సదుపాయాలు లేవు. వాటిని ఏ విధంగా త్వరగా ఆ మౌలిక సదుపాయాలు కల్పించి ఆ గృహాల్లో లబ్ధిదారులు చేరే విధంగా చూడాలని చెప్పడం జరిగింది. అలాగే అదనపు ఇప్పుడు ఇస్తున్నటువంటి హౌసింగ్కి శాంక్షన్ చేసినటువంటి సహాయం చాలట్లేదు కాబట్టి అదనపు సహాయం చేయాలి ఎస్సీ, ఎస్టీ, బీసీలకి అనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో ఎస్సీలకి సంబంధించి 1,021 మందికి, ఎస్టీలకి 252, బీసీ 4,524 మంది ఉన్నారు. వీరందరూ కూడా సహకారం అందించేటటువంటి విధంగా, అదనపు సహాయం అందించేటటువంటి విధంగా కార్యాచరణ ఉందని అధికారులు తెలపడం జరిగింది. అలాగే 2019 ముందు ఉన్నటువంటి ఎన్టీఆర్ గృహాలకు సంబంధించినటువంటి డాటా కూడా సత్వరం దాన్ని